పోలీస్ స్టేషన్ పరిధి లోపల మొన్న 18th రోజు జరిగిన అన్నని తమ్ముళ్ళు హత్య చేసిన కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీని లోపల వల్లపు లింగయ్య అనే 75 years అతను కామిపల్లి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. అతనికి 2 భార్యలు ఉండేవాళ్ళు. 2 భార్యలో మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు ఉన్నాడు. అతను వల్లపు కృష్ణ అని. అతను హైదరాబాద్లో వ్యాపారము తర్వాత ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో నివసిస్తూ ఉండేవాడు. అతను వాళ్ళ మొదటి భార్య చనిపోతే 2వ భార్యని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు నరసమ్మ. అయితే ఆమెకు 2 కొడుకులు ఉన్నారు. 1 కొడుకు పేరేమో మహేష్, 1 కొడుకు పేరు నరేష్. 2 అన్నదమ్ములు. ఇతనికి వల్లపు లింగయ్యకు దాదాపుగా 16 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని 2 భాగాలుగా చేసి మొదటి భార్య పిల్లలకు 8 ఎకరాలు, మొదటి భార్య కొడుకుకు 8 ఎకరాలు, 2వ భార్య కొడుకులకు 8 ఎకరాలు పొలం చేసి ఉన్నాడు. దీని లోపల చిన్న భార్య కొడుకులు 2 ఎప్పుడు గొడవ పడుతున్నారు. 16 సంవత్సరాల నుండి మొత్తం 3 భాగాలు చేయాలా, 2 భాగాలు ఎందుకు చేసినామంటే ఈ పెద్ద మనిషి ఒప్పుకోలేదు. 8 ఎకరాలు పెద్ద భార్య కొడుకుకు, మిగతా 2వ భార్య కొడుకుకు 8 ఎకరాలు, 2 కొడుకులకు 8 ఎకరాలు చేస్తే దీని మీద 16 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యన గొడవ నడుస్తూ గొడవ పెట్టుకున్న ఉన్నారు భూమిని. ఇతను ప్రతిసారి వల్లపు లింగయ్య పోయి దున్నడానికి పోయినప్పుడు వల్లపు నరేష్, మహేష్ 2 అన్నదమ్ములు అడ్డుపడుతూ వాళ్ళతో ఎప్పుడు గొడవ పడేవారు. మొన్న 18వ తారీఖు నాడు వల్లపు లింగయ్య మరియు ఆయన పెద్ద భార్య కొడుకు వల్లపు కృష్ణ మరియు వాళ్ళ అల్లుడు ముగ్గురు వాళ్ళు గోపాలరావు అని వాళ్ళు వచ్చి పొలాన్ని దున్నుతుంటే ఇతను వచ్చి దున్నదని గొడవపడ్డాడు. గొడవపడి ఇంటికి వెళ్ళిపోయి భార్యని తల్లికి చెప్పి మిగతా అన్నం తీసుకొని తర్వాత వాళ్ళ పెదనాన్న కొడుకైన వాళ్ళ రిలేషన్ ఉన్న నూనెపు వీరన్న అనే అతను సహాయంతో వచ్చి గొడవపడి వల్లపు కృష్ణని కత్తితో పొడవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫాదర్ అడ్డం పోతే అతన్ని కూడా గాయపరచడం జరిగింది. వీళ్ళని చంపుతూనే మా పొలం మాకు వస్తుంది, మిగతా భాగం కూడా వస్తుంది అన్నతోని ఈ వల్లపు నరేష్, వల్లపు మహేష్ మరియు వాళ్ళ తల్లి వల్లపు నరసమ్మ, వాళ్ళ తన భార్య, తర్వాత వాళ్ళ కజిన్ అవుతున్న వాళ్ళ అన్న పెద్ద పాలైన నూనె వీరన్న వీళ్ళంతా కలిసి కుట్రపూరితంగా కృష్ణని అడ్డు తొలగిస్తే మొత్తం ఆస్తి మొత్తం మాకే అవుతుందని, ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతన్ని హతమార్చడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కామపల్లి అవుట్స్కట్స్ లోపల సత్యమాత టెంపుల్ దగ్గరికి
ఈ హైదరాబాద్కు పోయి యాంటిసిపేటరీ బెయిల్, హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నలుగురు వస్తే మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ లోపల వల్లపు మహేష్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు అప్పచేయడం జరుగుతుంది. దీని లోపల మంచి వర్క్ చేసిన ఈ కేసును తొందరలో డిటెక్ట్ చేయడానికి కారణమైన మరిపెడ సిఐ గారి ఆధ్వర్యంలో మరిపెడ సీరోలు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వీళ్లకు ఎస్పీ గారికి రివార్డు కోసం ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.